హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిరీష. ఈరోజు ఈ వీడియోలో మీకు ఈ క్లచెస్ని ఎలా డిజైన్ చేసుకోవాలన్నది చూపిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు కంపల్సరీ యూజ్ఫుల్ అవుద్ది అనుకుంటే మాత్రం కంపల్సరీ ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు లైక్ ఇవ్వడం వల్ల కొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. రీచ్ అవ్వడం వల్ల వాళ్ళు చూస్తారు, వాళ్ళకి యూజ్ అవుద్ది, వాళ్ళు చేసుకుంటారు ఇంట్లోనే ఈజీగా. ఈ క్లిప్స్ని ఇంకొంచెం మంచిగా డెకరేట్ చేసుకోవడం ఎలా అన్నది ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. ఇవి కాస్ట్ వచ్చేసరికి 10 రూపీస్ ఈచ్ క్లిప్పు. ఈ క్లిప్కి నేను కలర్స్ కుందన్స్ యూజ్ చేసి నేను డిజైన్ అనేది చేస్తున్నాను. దానికోసం నేను ఇక్కడ రెక్టాంగిల్ గ్రీన్ మ్యాట్ ఫినిష్ కుందన్స్ని తీసుకుని ఇప్పుడు డిజైన్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం దీనిపైన గ్లూ అప్లై చేసుకోండి. ఇప్పుడు ఈ స్క్వేర్ కుందన్స్ ఉన్నాయి కదా, వీటిని 1 by 1 వీటికి అటాచ్ చేయాలి. ప్రాసెస్ అనేది ఈజీగానే ఉంటుంది, కాకపోతే మనం కొంచెం ఇవి కుందన్స్ అవిని డ్రై అయ్యే విధంగా మనం అటాచ్ చేసుకోవాలి. మిడిల్లో అయితే స్ట్రైట్గా వస్తాయి, ఎందుకంటే వంపు లేదు కాబట్టి. అటు ఇటు వంపు ఉంది కాబట్టి మనం వంపుని బట్టి మనం ఇవి అటాచ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ జస్ట్ మామూలుగా మనం ఈ ప్లేస్లో స్ట్రైట్గా అటాచ్ చేసుకోవడమే. ఇక్కడ జస్ట్ 4 పడతాయి అంతే. ఇటువంటి నేను చాలా క్లిప్స్ చేశాను, వాటిని వీడియో తీయలేదు, కాకపోతే వాటి పిక్స్ అవి మేకింగ్ వీడియో లేదు కానీ మామూలు వీడియో ఉంది, అది కూడా నేను ఇందులో ఇంక్లూడ్ చేస్తాను ఈ వీడియోలో. చూడండి, నా దగ్గర సేమ్ కలర్ గ్రీన్వి కూడా ఉన్నాయి, రౌండ్వి. వాటిని ఇక్కడ ఎక్కువ గ్యాప్ ఉంది కదా, ఇక్కడ వీటిని రౌండ్ కలర్వి, రౌండ్ కుందన్స్, కలర్ కాదు సారీ, రౌండ్ కుందన్స్ని అటాచ్ చేస్తున్నాను ఈ మిగిలిన ప్లేస్లో. చూసారు కదా, ఇక్కడ అటాచ్ చేసుకోక్కర్లేదు, ఎందుకంటే మనం క్లిప్ ఇలా పెట్టుకుంటాం కాబట్టి ఈ సైడ్ కనిపించదు, ఇక్కడ కనిపిస్తుంది కదా. జస్ట్ ఇక్కడ మనం ఒక 3 అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. 1 2 3. చూసారు కదా, సేమ్ ఇదే విధంగా ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. ఇది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత కూడా చూపిస్తాను మీకు. క్లిప్ కంప్లీట్గా అటాచ్ చేయడం కంప్లీట్ అయ్యింది. కుందన్స్ ఇగోండి, మీకు ఇక్కడ లుక్ అనేది మొత్తం డ్రై అయితేనే కానీ మీకు తెలియదు. మొత్తం డ్రై అయిన తర్వాత కూడా చూపిస్తాను, ఒక 2-3 అవర్స్ తర్వాత. అప్పుడు చూడండి, చూసిన తర్వాత చెప్పండి ఎలా ఉంది నా డిజైన్ ఏంటన్నది. ఇంకా నేను చేసిన క్లిప్పులు కూడా దీంతో పాటు డ్రై అయిన తర్వాత అన్నీ కంటిన్యూస్గా చూపిస్తాను.
మీకు క్లిప్పు ఇది రెడీ చేసి చూపించాను కదా, ఇలాంటివి నేను చాలా చేశాను. ఇది మొత్తం డ్రై అయిపోయింది. ఆఫ్టర్ 6 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను మీకు ఈ డిజైన్. దీంతో పాటు ఆరెంజ్ కలర్ మ్యాట్ ఫినిష్ యూజ్ చేశాను. చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ మొత్తం గోల్డ్ హార్ట్ షేప్ సెరామిక్ గోల్డ్ యూజ్ చేశాను ఈ డిజైను. నెక్స్ట్ ఇది మొత్తం వైట్ 6K ఐ షేప్ కుందన్స్ ఉంటాయి కదా, వాటిని యూజ్ చేశాను. ఇదొకటి. ఈ మొత్తం మామూలు గ్లూ వేసి మన దగ్గర ఉన్న చెమ్మికీలు అవన్నీ వేసి చేశాను ఇది. ఇంకా ఇటువంటి చాలా ఉన్నాయి, అవి కూడా నేను ఇక్కడ దీని తర్వాత వీడియోలో అప్లోడ్ చేస్తాను, చూడండి. ఈ క్లిప్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలా ఉన్నదన్నది మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వద్దాం. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.